friends, good morning and welcome to my channel Shiva Official Journey, and this is the day 91. అండ్ ఈరోజు అయితే చాలా మంచి అనిపించింది. అండ్ ఎందుకంటే బీ హ్యాపీ. ఎప్పుడైతే నువ్వు చీప్ డోపమైన్ అయితే తగ్గించుకుంటావు అండ్ థింగ్స్ అనేవి రియల్గా రోజు రోజు ఇంప్రూవైజ్ అవుతున్నాయి నాలో. సో మొన్నటిదాకా నేను ఎవరన్నా రియల్గా చెప్తున్నా కదా, నేను అంతా ట్రాష్ అనమాట. సో జస్ట్ వేకప్, డూ యువర్ థింగ్స్ అండ్ ఎనీథింగ్ నీడ్ మేబీ, బట్ బీ కన్సిస్టెంట్ అండ్ డూ థింగ్స్. అండ్ నేను చాలాసార్లు ఏమనుకున్నానంటే మనతో అవుతుందా అని చెప్పి నేను అసలు ఘోరంగా జరిగిపోయింది. అసలు స్ట్రగుల్స్ వద్దు అంటే నేను అసలు ప్రిపేర్ అవుదామంటే బుక్తో చదువుకుందామంటే టైమే దొరకట్లే. సో టైం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లే అసలు. ఇది ఒక్కొక్కసారి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా అర్థం కావట్లే, కానీ చేయాలి, తప్పదు. సో ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఎక్కడో ఒక్క చోట అయితే మరీ 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 బిస్కెట్ అయిపోతుంది అనమాట. సో చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేయట్లేదు, బట్ ఎందుకు చెప్పాలా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సపోర్టింగ్ ఉంది సెల్ఫ్. సో అందుకే జీవితంలో ఈ థింగ్ అయితే నాకు దేవుడు ఎప్పుడూ ఇచ్చిండనమాట. సో ఏంటి తెలుసా, ఎక్కడికైనా వెళ్ళు, ఒంటరిగానే ఉండు. సో నేను ఒక్కనే సింగిల్ మ్యాన్, నేను ఎక్కడికి వెళ్ళినా సింగిల్గానే ఉంటా. ఇట్స్ నాట్ ఏ గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ మై సెల్ఫ్ స్ట్రాంగ్ అనమాట. సో ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ ఎనీ వన్, బికాస్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా చేసినా కానీ సింగిల్గానే చేస్తా. సో ఇది నా ఏమంటారు కరేజ్ కావచ్చు, ఏది నీ థింక్ యూ థింక్, ఐ డోంట్ బాదర్, బట్ గాడ్స్ హ్యావ్ బీన్ గివెన్ దిస్ స్ట్రెంగ్త్ ఇన్ మై లైఫ్. ఎక్కడికైనా సరే సింగిల్గా వెళ్ళిపోయి ఏ థింగ్ అయినా చేసేస్తా సింగిల్గా. సో అది ఇట్స్ మై వెపన్. సో అందరేమో మెస్సింగ్ ఉంటారు అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళండి, తోడు లేనిదైతే ఎవరైతే బయటికి వెళ్ళరు. బట్ గాడ్ గేవ్ మీ దట్ గిఫ్ట్ టు బీ అలోన్ ఫ్రమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మై థింగ్స్ అనమాట. సో ఇట్స్ మై బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పవచ్చు. అండ్ ఎంజాయ్ చేయాలన్నా, ఏదన్నా థింగ్స్ చేయాలన్నా, అండ్ ఎప్పుడు నన్ను దేవుడు అయితే సింగిల్గానే పంపించేటోడు. అండ్ ఎందుకు చెప్పాలా, ఎందుకంటే దేవుడికి తెలుసు వీడు అందరిలో ఉండడు, వీడు అందరిలో కాడు. హీ హ్యాస్ డిఫరెంట్ మైండ్ సెట్ ఫ్రమ్ అదర్స్. అండ్ ఇఫ్ గాడ్ ఈజ్ బిలీవింగ్ ఇన్ యూ, వై నాట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో అందుకనే చెప్పి నేనైతే ఎంజాయ్ చేసిన నా లోన్లీనెస్ని. అండ్ ఇట్ ఈస్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ రియల్గా చెప్తున్నా కదా, ప్రతిసారి ఇట్లా ఒక పుష్ ఇస్తుండే దేవుడు, వెళ్ళరా 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 అని. అండ్ నేను కూడా ఎప్పుడెవరినన్నా సపోజ్ మీ లైఫ్లో కూడా అరే ఇక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనుకో, అండ్ నలుగురు ప్రతి ఒక్కళ్ళు అయితే అరే వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, లీవ్ దొరకట్లే అంటారు. అదే నువ్వు ఒకటే ఆఫీస్లో ఉంటే చేద్దాం లేరా, ఇప్పుడైతే వేరే వర్క్ ఉంది అని చెప్పి పోస్ట్పోన్ అవుతుంది. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఆ ప్లాన్ ఎగ్జిట్ అవ్వద్దు అండ్ పోస్ట్పోన్ అవ్వద్దు. నాకు ఏదైనా అనుకున్నానంటే అది చేసేయాలి. సో అందుకనే లైఫ్లో నాకు మించిన హ్యాపీనెస్ ఇంకోట్లేదు. అండ్ ఏదన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా ఐ విల్ బీ ఆల్వేస్ సింగిల్ అన్నట్టు. సో నేను ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ అరే పోస్ట్పోన్ అవుతుంది నేను చేయలేను అని తర్వాత చేద్దామని అయితే ఎప్పుడు అనుకోలే, ఒక క్రియేటర్ జర్నీకి తప్పితే. సో మిగతా ఏమున్నా సరే కానీ మ్యాక్సిమం నేనే చేసేటోని. సో అది రాంగ్ అయినా సరే కరెక్ట్ అయినా సరే ఏదైనా సరే నేను ఎగ్జిక్యూట్ చేసేవాడిని, ఆ కేటగిరీలో వస్తా. సో నాకు మెస్సీ ఉండడం లేదా
ఇతరులకు చెప్పి డిసప్పాయింట్ అయ్యడం కంటే ఒకళ్ళ ప్లాన్ ఇప్పుడు నీకున్న టైంలో వాళ్ళకి ఎంటీ ఉండకపోవచ్చు టైం. సో నీకున్న టైంలో వేరే వాళ్ళకి ఫ్రీ ఉండకపోవచ్చు. సో అందుకే ఏం చెప్తా అంటే నీకు టైం దొరికినప్పుడు నువ్వు చూసి. సో అందుకే ఎన్ని విషయాలు ఉన్నా కానీ ఈ దేవుడైతే నాకు గట్టి వరమే ఇచ్చాడు, వెళ్ళరా ఒంటరి కానీ. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినా ఏదైనా ట్రావెల్కి వెళ్ళినా కానీ ఏంటంటే ప్లాన్ అనేది బిస్కెట్ అవ్వదన్నమాట. వెళ్తూ ఉంటాం కదా, సో ఒకళ్ళు డిసప్పాయింట్ అయ్యి నేను రాను అంటే మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు, అరే వాడు వస్తే నేను వస్తా అంటాడు. వాడు రాకపోయినా అనుకో బిస్కెట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లైఫ్ కూడా అంతే. ఇప్పుడు వాడు జాబ్కి వెళ్తుండు అంటే నువ్వు జాబ్కి వెళ్తే అది వేరు కదా. సో లైఫ్ కూడా అంతే. ఒకటి చేసింది నువ్వు చేస్తున్నావు అంటే అదే ర్యాట్ రేస్, నేను చెప్తున్నా కదా. సో అందుకే దేవుడైతే నన్ను ఒంటరిగా వెళ్ళరా ఏదైనా చేసేరా అని చెప్పి నన్ను అయితే పుష్ చేసిండు అనమాట. సో అది చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ అయిపోయింది మైండ్. సో ఏంటంటే ప్లాన్ అనేది అక్కడ ఆగిపోద్దు, అండ్ అలలు కూడా అలా ఎగస్తూనే ఉంటాయి. సో మనం కూడా అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఇప్పుడు కాలువ అనుకో, ఆ నీళ్ళు ఉంటాయి, ఎండిపోతాయి, ఎండలు వస్తాయి. కానీ సముద్రం అలా కాదు, పారుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. సో మనం కూడా అంతే, జర్నీ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. సో అంతేగాని నేను ఇక్కడే అవుతాను మాత్రం అనుకోవద్దు. సో ఇప్పుడు ఇంట్లో చేయాలంటే కొంచెం థింగ్స్ అయితే ఓకే అవన్నీ ఎందుకులే ఇప్పుడు కానీ. సో ఇప్పుడు నేను రియల్గా చెప్తున్నా, ఇట్ ఈజ్ మై గ్రేటెస్ట్ వెపన్. అండ్ ఏమన్నా అంటే నేనైతే ఓన్లీ ప్రస్తుతానికి అయితే ఐ విల్ ఓన్లీ ట్రావెల్ విత్ మై సెల్ఫ్ అంతే. సో అది కొన్ని లేట్ అయినా కొన్ని థింగ్స్ అంటే స్పాంటేనియస్ కాకపోయినా ఓకే. సో ఇలా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఫోకస్ నీ మీద నువ్వు వర్క్ చేసుకుంటే రియల్గా ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ అనమాట. సో నేను నిన్ననే చెప్పిన, సో ఏంటి ప్రిపేర్ అయ్యి రాసుకోవాలి అని. సో ఆ షార్ట్ రీల్స్ మాత్రం ఇంట్లోనే చేయాలి. సో అది ఎందుకు చెప్పాలంటే కరెక్ట్ లైట్, కరెక్ట్ టెంపరేచర్ అండ్ కరెక్ట్ విజువాలిటీ అయితే కనపడుతుందంట. సో నేను రియాలిటీ తెలుసుకుని ఏంటంటే ఎవ్రీ క్రియేటర్ కూడా నాలానే ట్రై చేసిండు స్టార్టింగ్. అండ్ మీకు తెలుసా, రియల్గా చెప్తున్నా, ఇలాంటి అందరూ సిరీస్ ఇలానే స్టార్ట్ చేశారంట. సో నేనే అనుకున్నా, బట్ ఎవ్రీబడి ఇన్ తెలుగు క్రియేటర్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఓన్లీ లైక్ దిస్ అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ బిట్ లేట్, బట్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ acceptable when you make good things about yourself and travel with you alone. And ఇది గాడ్ గిఫ్ట్ కాదు, ఐ మేక్ మై సెల్ఫ్ గిఫ్ట్ అపాన్ మై సెల్ఫ్. సో అండ్ నిజంగా ఒక మనిషి డేంజర్ ఎప్పుడు వెళ్తాడంటే ఈజ్ ఎంజాయింగ్ ద ఫెయిల్యూర్స్ కూడా, అంటే వాడు మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంట. సో అండ్ బీ హ్యాపీ బ్రో, అంతే నేను చెప్పగలిగేది. ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఒక స్మైల్ ఇచ్చి పక్కకు తప్పుకో, ఇట్ మే బీ ఎనీథింగ్. సో మెచ్యూరిటీ అని ఎప్పుడు అనుకుంటే, ఇప్పుడు నాకు గొడవ జరిగితే సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయినామంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ యూ. అండ్ గొడవలు అయితే పెట్టుకోవద్దు, అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో రెస్పాన్సిబిలిటీ ఉంటేనే యూ విల్ హ్యావ్ ద థింగ్ ఆఫ్ మెచ్యూరిటీ అనమాట. సో ఎన్నొచ్చినా ఏమొచ్చినా ఈ థింగ్స్ నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. సో కొన్ని థింగ్స్ హార్డ్ ఉండవచ్చు, బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే నువ్వు థింగ్స్ చేస్తూ ఉండాలి అంతే.
అండ్ నేను ఇంప్రూవ్మెంట్ కోసం చాలా స్ట్రగుల్స్ అయితే పడుతున్నా అనమాట. కానీ ఏంటంటే కొంచెం టైం అనేది కేటాయించలేకపోతున్నా. కానీ రియల్గా వాళ్ళైతే పీకాక్ బయటికి వచ్చినట్టుంది. సో అరుస్తుంది అనమాట, ఇంకా బయటికి రాలే. సో స్టార్టింగ్లోనే ఉండొచ్చు, బట్ ఎందుకో ఇది డిస్ట్రాక్షన్స్ కాదు, వన్ ఆఫ్ మై మూమెంట్ ఇన్ లైఫ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సీయింగ్ పీకాక్స్ ఇన్ మార్నింగ్ వ్లాగ్స్. కానీ కొన్ని థింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేవు హ్యాపీనెస్. సో చాలా రోజులు అయింది మిస్ అయ్యి, కానీ ఇంకా అది బయటికి రావట్లే. సో చూద్దాం ఎప్పుడు వస్తుందా రాదా అని. సో అందరైతే చాలామంది చెట్లు అయితే కొట్టడం వల్ల అయితే అది రావట్లేదు. అండ్ స్నేక్స్ కూడా చాలా డిసప్పియర్ అయిపోతున్నాయి ఒకదాని నుంచి ఇంకోటి, బికాస్ దానికి లేదు స్పేస్. ఎప్పుడైనా చూడండి పుట్టలు చెట్టు కిందనే ఉంటాయి, అండ్ ఎండలో తక్కువ అంటే తక్కువ ఉన్నా కానీ అవి అక్కడ ఉండవు. ఎక్కడైతే చల్లగా ఉంటాయో అక్కడ అవి ఉంటాయి అన్నమాట. సో చాలా రోజులు అయింది నెమలి అయితే చూడక. సో లైఫ్లో కొన్ని థింగ్స్ అప్పుడప్పుడు కనబడితేనే వాల్యూ ఉంటుందంట. సో ఎప్పుడైతే ఎవరు పిలవంది అయితే ఎక్కడికి వెళ్ళకు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఎవరైనా పిలవకుండా నువ్వు వెళ్ళినావంటే దట్ యు ఆర్ ద థింగ్ యు ఆర్ ఫెయిలింగ్ యువర్ థింగ్స్ అండ్ యు ఆర్ అంటే ఎంత చీప్గా అడవా అని. సో బీ అండ్ వాల్యూ యువర్ టైమ్ అండ్ డూ థింగ్స్ బెటర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ సక్సీడ్ ఇన్ ద లైఫ్ అండ్ నెవర్ షేర్ ఎనీథింగ్ టు ఎనీవన్, ఓన్లీ షో ద రిజల్ట్స్ అండ్ make your struggles on your own. But రియల్గా చెప్తున్నా, అసలు టైమే దొరకట్లే. సో రోజైతే చిల్ అవ్వచ్చు మనం. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంటెంట్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ డూయింగ్ కంటెంట్, యూ ఆర్ డూయింగ్ కంటెంట్, అంతే. సో ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి కంటెంట్ చేయడం కంటే నువ్వు నీ సెల్ఫ్లో ఉండి ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇట్స్ సమ్ టైమ్స్ హార్డ్, బట్ రియల్గా చెప్తున్నా కదా, ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ క్రియేటర్. సో ఇది నేను చెప్పాలనుకున్నా కానీ ఎందుకో చెప్పేయాలి అంతే. సో నేను చెప్పా చాలా వీడియోస్లో మనమైతే ఎక్స్ప్రెసివ్ ఉండాలి అని. సో అదే పాటిస్తాను అనమాట. సో కొన్ని థింగ్స్ ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకే చెప్పాలి. సో ఏంటంటే రియల్గా అండ్ నీ టైం నువ్వు ఎలా గడుపుతున్నావో, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. సో నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ బికమ్ సక్సెస్. అండ్ నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే డామ్ షూర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బీ బెటర్ టుమారో పర్సన్. సో అండ్ అండ్ మీకు థంబ్నెయిల్ చూసి తెలుస్తుంది అండ్ ఇవాళటి వీడియో ఏంటో అని. సో ట్రావెల్ అయినా ఎక్కడికైనా మనమైతే సింగిల్గా వెళ్ళే వాళ్ళం, అది ఎంత దూరం అయినా సరే. అండ్ రియల్గా చెప్తున్నా కదా, ఆ థింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఏంటంటే రియల్గా థింగ్స్ అనేవి హార్డ్ ఉంటాయి, హార్డెస్ట్గా ఉంటాయి. బికాజ్ అందరికీ రియల్స్ కావాలి కానీ స్ట్రగుల్స్ వద్దు. కానీ నాకు స్ట్రగుల్స్తో ప్రతిరోజు అయితే నాకు ఏమంటారు బెడ్షీట్ లాగా ప్రతిరోజు వస్తూనే ఉంటుంది, లేకపోతే నా క్లోత్స్ లాగా. సో ఎఫర్ట్స్ మనై అంతే. బికాస్ ఎవరు 1 డే 2 డేస్లో అయితే మాస్టర్ పీస్ అవ్వలేరు. సో ఐఎమ్ డూయింగ్ థింగ్స్ బెటర్ అండ్ నాకు కొంచెం టైం ఉంటే ఐ విల్ డూ థింగ్స్ బెటర్ అండ్ బెస్ట్ అండ్ ఐ విల్ గివ్ మై థింగ్స్ అండ్ వాల్యుబుల్ కంటెంట్. ఐ విల్ స్టార్ట్ ద థింగ్స్ సూన్. బికాస్ కొన్ని టైమ్స్ ఎలా అవుతుందంటే రియల్ లైఫ్లో చేద్దామని అనుకుంటాం, కాకపోతే అది కొంచెం ఎక్స్టెండ్ అయిపోద్ది టైం. సో అందుకే
లైఫ్లో టైం మేనేజ్మెంట్ అనేది ముఖ్యం. సో అయితే చాలా బాగా నేర్చుకోవాలి. ప్రియారిటైజ్ యువర్ టైం, వాట్ యు ఆర్ మేకింగ్ అండ్ వేర్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, అండ్ డిసపియర్ from the things of distractions and cheap dopamines, and do your things of valuable in your life to make you successful of your life like a flower of your dreams. So ఇలా కొటేషన్స్ కొన్ని అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటే సో సంథింగ్ లైక్ ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట, పాజిటివ్. సో ఇదే అనుకుంటున్నా. సో ఇట్లా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ప్రస్తుతం. అండ్ నీకు నచ్చింది చేయ బ్రో, సింగింగ్ ఏదైనా సరే చేసేయి. సో అన్నిటికీ టైం పడుతుంది. సో ఇలాంటి గాలిలో నడవాలి. అండ్ 20 minutes అయితే పక్కా మనం అయితే వాక్ చేయాలి, మూవ్ యువర్ బాడీ. అండ్ అసలు అంతకుముందు నేను లేచేవాడినే కాదు, అండ్ అబౌట్ 7 o'clockకి లేచేవాడిని, కానీ ఇప్పుడు మార్నింగ్ 5కే లేవబడుతున్నా. సో ఆల్ బికాస్ ఆఫ్ దిస్ డెడికేషన్ టు మై వర్క్ అనమాట. సో ఇది ఎవరికి చెప్పొద్దు అని అంటారు కానీ సో ఐ ఆమ్ హియర్ టు షేర్ మై థింగ్స్. ఇఫ్ ఎవ్రీబడి మే think I am mad for my things, and yes, I am mad for my career, and be expressive and do things better. One or the other you will be successful. అండ్ ఈరోజు అయితే అంతే, కలుద్దాం మళ్ళీ రేపటి వీడియోలో. అండ్ మీకు కూడా మీ గ్యాంగ్లో ఇలా సింగిల్గా ఎవడన్నా ఉంటాడు, వాడు వేస్ట్ కాడు, వాడు మంచోడు, వాడు ఒక్కడే తిరుగుతాడు, వాడు బేకార్ కాడు, అంతో ఏం చేత కాదు అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళని అయితే ట్యాగ్ చేయండి. సో లెట్ హిమ్ ఫీల్ దట్ ఈజ్ ఏమంటారు డమ్మ గిమ్మ ఏదైనా అనుకోండి. సో అలా ఎవరైనా మ్యాడ్గా ఉంటే, సింగిల్గా ఉంటే ప్లీజ్ ట్యాగ్ దట్ యువర్ ఫ్రెండ్ ఇన్ యువర్ గ్యాంగ్. అండ్ వాడు ఏంటంటే ఏం పట్టించుకోడు, ఏంటి ఎవరేమైనా ఏం చేసినా. సో హీ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ మెస్డ్ అప్ విత్ వన్ డే. సో అలాంటి ఫ్రెండ్ మీ దాంట్లో ఎవరైనా ఉన్నా, నవ్వినా వెక్కిరించిన, సో బీ ఏ ఫర్ ఆఫ్ హిమ్ అండ్ బీ ఫార్ అవే ఫ్రమ్ హిమ్. డోంట్ మెస్ అప్ విత్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ చూడండి మీరే. సో ఇంకా ఏమైనా మాట్లాడాలంటే మీరే మాట్లాడవచ్చు. అండ్ ఐ ఆమ్ హియర్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఇంతే నేను చెప్పాలనుకుంది ఈరోజు. సో మెల్ యూ ఇన్ సమ్ అదర్ వీడియో in tomorrow's day. And quantity matters. Once quantity matters, then quality improves in yourself. Once quality improves yourself, and some things, new things comes out of your mind. So do train your mind like that, you will be successful one day here. And ఇలాంటివి చేస్తూ ఉంటే రియల్గా యాక్చువల్గా థింగ్స్ అయితే నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే యు ఆర్ వాకింగ్ పర్సన్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో until unless, and today is the end of today's vlog, and I think it will be much helpful in your life journey. And see you signing off. One more video from tomorrow, and today is end of today's vlog, and bye, see you signing off.